వస్తున్నా సభలో రఫాడించేస్తా. నీళ్లు, నిధులు, నియామకాలు, అభివృద్ధి, సంక్షేమం టాపిక్ ఏదైనా సరే మీ ఇష్టం. మీరు మాట్లాడాలంటే ప్రిపేర్ అయి రావాలేమో, తాను మాత్రం బ్లైండ్గా వస్తా, ఇచ్చి పడేస్తానంటున్నారు గులాబీ బాస్. మాజీ సీఎం కేసీఆర్ ఈ మాటలని అంటున్నారు. కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై అసెంబ్లీలో జరిగే చర్చలో పాల్గొనాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు బీఆర్ఎస్ వర్గాల టాక్. శాసనసభ వేదికగానే కృష్ణా జలాలపై కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టేందుకు అస్త్రాలు రెడీ చేసి పెట్టారట కేసీఆర్. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రస్తావించే అంశాలేంటి? అధికార పార్టీ విమర్శలను ఎలా ఎదుర్కోబోతున్నారు? జనవరి 2 నుంచి జరిగే అసెంబ్లీ సెషన్ కు కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన మాజీ సీఎం. జనవరి 2 నుంచి జరిగే అసెంబ్లీకి రావాలని గులాబీ బాస్ డిసైడ్. కృష్ణా, గోదావరి జలాలపై చర్చలో పాల్గొననున్న కేసీఆర్. మీరు ప్రిపేర్ అయి రావాలి, తమది డైరెక్ట్ అటాకే అంటున్న కేసీఆర్. 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల అధికారం, 2 ఏళ్ల ప్రతిపక్ష పాత్ర, ఒకే ఒక్కడు, ఆయనే కేసీఆర్. నాడు ఉద్యమ నాయకుడిగా ఆయన, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయన ఫామ్ హౌస్ లో ఉన్న వార్తే తెలంగాణ భవన్ కు వచ్చిన హాట్ టాపికే. అసెంబ్లీకి అటెండ్ అయితే అందరిలో క్యూరియాసిటీ. అలాంటి సీనే మళ్లీ రిపీట్ అయింది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. కృష్ణా జలాలు, పాలమూరు ఎత్తిపోతలపై కాంగ్రెస్ సర్కార్ తీరును తోర్పారబట్టారు. ఇక పోరుబాటే అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే అసెంబ్లీ స్టార్ట్ అయింది. మొదటి రోజు సమావేశాలకు సార్ అటెండ్ అయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ దగ్గరకు వెళ్లి మరీ సీఎం రేవంత్ పలకరించారు. ఆ తర్వాత సభలో 5 నిమిషాలు ఉండి వెళ్లిపోయారు మాజీ సీఎం. దీంతో కేసీఆర్ సభకు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకు జనవరి 2 నుంచి జరిగే అసెంబ్లీ సెషన్ కు కేసీఆర్ వస్తారా రారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో నందీనగర్లోని తన నివాసంలో ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ శాసనసభ వేదికగా సర్కారును ఇరకాటంలో పెట్టే ప్లాన్ చేస్తున్నారట గులాబీ దళపతి. అటు సర్కారు కూడా జనవరి 2 నుంచి జరిగే అసెంబ్లీ సెషన్ లో కృష్ణా, గోదావరి జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై చర్చకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎజెండాను కూడా ఫిక్స్ చేసింది. జనవరి 2న కృష్ణా, 3న గోదావరి బేసిన్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు తమకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షం బీఆర్ఎస్ కోరుతోంది. కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగనున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ సభకు వస్తారా రారా అన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే జనవరి 2 నుంచి జరిగే అసెంబ్లీ సెషన్ కు అటెండ్ కావాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై చర్చలో పాల్గొని నిజాలు చెప్పాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు టాక్. అసెంబ్లీకి హాజరుపై ముఖ్య నేతల సమావేశంలో గులాబీ బాస్ ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఏ అంశంపై అయినా చర్చకు మనం రెడీగా ఉన్నాం, ప్రిపేర్ అయి రావాల్సింది అధికార పక్షం, మనది డైరెక్ట్ అటాకే, నీటి లెక్కలన్నీ నాలుక మీదే ఉన్నాయని కేసీఆర్ అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో సార్ సభకు వస్తారన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. కృష్ణా జలాలు, పాలమూరు ఎత్తిపోతలపై మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని ఛాలెంజ్ చేశారు. దీంతో తాను సభకు హాజరు కాకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే స్వయంగా తాను సభకు హాజరై కృష్ణా జలాలు, పాలమూరు ఎత్తిపోతలపై చర్చలో పాల్గొని కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టాలని డిసైడ్ అయ్యారట గులాబీ బాస్. ఇరిగేషన్ విషయంలో సీఎంతో సహా మంత్రులెవ్వరికీ సరైన అవగాహన లేదు అనేది కేసీఆర్ అంచనా అంటున్నారు. అందుకే వాళ్లు మాట్లాడాలంటే ప్రిపేర్ అయి రావాలి, మనది డైరెక్ట్ అటాకే అని కారు పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారట. మొత్తం అసెంబ్లీ సెషన్ కు కాకపోయినా నదీ జలాలు, పాలమూరు ఎత్తిపోతలపై చర్చకు మాత్రం తాను తప్పకుండా అటెండ్ కావాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే విమర్శలు, ప్రతి విమర్శలు, వాగ్వాదాలు, సభ ఎంత ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుందో చూడాలి మరి.